అది అందరూ అర్థం చేసుకోలేకపోయారుగా. ఎవరు అర్థం చేసుకుండా పోయినా మనం చేస్తున్న పని మంచి అని మన అంతరాత్మ చెప్తే చాలు. ఆ పని చేయడానికి మన అవసరమైతే మన ప్రాణాలను కూడా బలివ్వాలి. ఒక వంచిక చేసిన మోసంతో నా అంతరాత్మ గొంతు మోగబోయింది. అందుకే ఇప్పుడు నాకు మనసు రావటం లేదు. అంతరాత్మ చెప్పినప్పుడు ఆ పని సాధించడం కోసం ప్రాణాలైనా ఫలంగా బలివ్వాలి. ఇది ఆత్మవంచన విక్రమ్. ఎవరో నిన్ను వంచన చేశారని నిన్ను నువ్వు వంచుకోవడం అన్యాయం. ఆశయం కోసం బ్రతకడంలో ఉన్న ఆనందం మనిషికి మరి ఎందులోనూ ఉండదు. నాకు ఈ జీవితం మీద ఆశ లేదు రోజా. ఏదో సాధించాలన్న ఆశయం కూడా లేదు. అందుకే ఇప్పుడు ఆ బందిపోటు దొంగ అనకొండను నేను కూడా అదే చెప్తున్నాను. ఆ బందిపోటు దొంగ అనకొండ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు. ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేస్తున్నాడు. అలాంటి వాడిని అంతం చేయడమే మళ్ళంటి వాళ్ళు ఆశ్రయంగా పెట్టుకోవాలి. దానికోసమే బ్రతకాలి, అవసరమైతే దానికోసమే చావాలి. రోజా గారు, మీరు ఇంత ఆవేశపడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది ఆవేశం కాదు విక్రమ్, వాడి మీద కసి, వాడిని ఎలాగైనా చంపాలని కక్ష. ఎందుకు మీకు అంత కక్ష? వాడు నా కళ్ళ ముందే 10 మంది ప్రాణాలు తీశాడు. ఇంకా వాడిని ఇలాగే సమాజం మీద వదిలేస్తే దేశాన్నంతా శ్మశానంలా మారుస్తాడు. అందుకే వాడు బ్రతకూడదు. మీరు ఒక గొప్పింటి ఆడపిల్లయుండి ఇలా మాట్లాడుతున్నారంటే యు ఆర్ గ్రేట్. నాకు పేద గొప్ప అనే తేడాలేమీ లేవు. మనమందరం ఒకటే. అది మీ సంప్రదాయం. విక్రమ్, నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు. నేను మిమ్మల్ని అవమానించడమేముంది? అవును, నేనేమో మిమ్మల్ని స్నేహితుడిగా భావించి విక్రమ్ నువ్వు అని పిలుస్తున్నాను. కానీ నువ్వేమో గారు గీరు అండి గిండి అని నన్ను అవమానిస్తున్నావు. ఇది అవమానించడం కాదా? మీరు నన్ను స్నేహితుడిగా భావిస్తున్నారా? అదిగో అలా అంటే నాకు ఒళ్ళు మండుతుంది. ఒక హంతకుడిని స్నేహితుడిగా భావిస్తున్నారంటే ఇది నిజమని నమ్మమంటారా? అబద్ధం చెప్పే అలవాటు నాకు ఎప్పటికీ లేదు. మీరు హంతకుడు అయ్యాడంటే అది మీ స్వార్థం కోసం కాదు, సమాజానికి మంచి చేయాలని. మీ ఊరు కోసం మాత్రమే మీరు హంతకుడిగా మారారు. అలాగే మా ఊరి కోసం కూడా మీరు మరొక్కసారి హంతకుడిగా మారి ఆ అనకొండ గాన్ని అంతం చేయాలి. మా ఊరికి సహకరించాలి. అలాగే రాజా, నీ మాటలు నాలో ఉద్దేశాన్ని కలుగజేస్తున్నాయి, నూతన ఉల్లాసాన్ని నింపుతున్నాయి. నువ్విచ్చిన ఈ ఉత్సాహంతో మరోసారి హంతకుడిగా మారుతాను. ఆ అనకొండను అంతం చేస్తాను. ప్రామిస్? ప్రమాణం చేసి చెప్తున్నాను రోజా. ఎన్నాళ్ళు ఏ అనుభూతి లేని ఒక రాతి మనసులా బ్రతికాను. ఇప్పుడే నాలో మళ్ళీ ఇది అని చెప్పలేను ఒక ఆనంద పోత్రేక వలలో ఎగసిపడుతుంది. ఏదో సాధించాలనే తపన ఆరాటం ఎలవెల్ల ఉరకలు వేస్తుంది. నువ్వు చెప్పిన ఈ మానవత్వ మహాశయంలో మరోసారి హంతకుడిగా మారుతాను. ఈ మహాయజ్ఞంలో అవసరమైతే నా ప్రాణాలైన ఆనందంగా దారిపోతాను. ఇది నీకు నేను చేస్తున్న ప్రమాణమే కాదు, శిక్ష రక్షణ కోసం నేను చేస్తున్న శపథం. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. శిల్పంగా మార్చావు రోజా. ఇక ఈ జీవితం నీకే అంకితం.
హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దించక హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా పవా నడుపున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక హోరెత్తేసెలయేరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ అమ్మారు కిందెరా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక కుమార్ ఏమిటంత ఆలస్యమైంది? కార్మికులతో మాట్లాడారు సార్, వాళ్ళెవరో సమ్మె చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ మాటలు నమ్మలేం కుమార్. లేదండి, వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆ సుధీర్ గారు వాళ్ళు రెచ్చగొడతాడు. రెచ్చగొడితే రెచ్చి
వాళ్ళ దగ్గర డబ్బు ఏమి పుచ్చిపోలేదు సార్. సమ్మెకు దిగితే పస్తులతో సావాల్సి వస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. నిజానికి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూస్తున్నాం, కానీ ఉన్న పొలంగా జీతాలు పెంచమని డిమాండ్ చేస్తున్నాడు ఆ సుధీర్ గాడు. నాయకుడు అన్నవాడు ఎప్పుడు అలాగే చేస్తాడు సార్. ఏదో ఒక గొడవ పెట్టుకోండి, 10 మందిలో పేరు సంపాదించుకోవాలని నాయకుడు ఆరాట పడుతుంటాడు. అందుకోసం కొత్త కొత్త పథకాలు వేస్తుంటారు. సుధీర్ అలాంటి వాడి కాదు కుమార్, వ్యక్తి మంచివాడే. తన వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ మన పరిస్థితి కూడా ఆలోచించాలిగా. ఆ అవసరం వాడికేముంది సార్? సమ్మెలో విజయం సాధిస్తే కార్మిక లోకంలో వాడి పేరు మారిపోతుంది. జైలు పలుకుతారు. వాడి కోసమే వాడి ఆందోళన చేస్తున్నాడు. వాడిని మరోసారి పిలిపించే మాట్లాడు బాగుంటుంది. మీరు ఎన్నిసార్లు వాడితో మాట్లాడితే వాడు ఇంకా చెట్టెక్కి కూర్చుంటాడు. ఒక కంపెనీ యజమానిగా మీ గౌరవం దిగజారుతుంది. ఇందులో నా గౌరవానికి భంగం ఏమందు కుమార్? యజమాని ఎప్పుడు కార్మికులతో మాట్లాడకూడదు సార్. అప్పుడే మీరంటే భయము భక్తి ఉంటాయి. ఇప్పుడు మనం పంతాలకు పట్టుదలకు పోకూడదు. మన కంపెనీలో సమ్మె జరిగితే అది ఒక రకంగా మనకు అవమానం అవుతుంది. అందుకే ఆ పరిస్థితి రాకూడదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఆ సుధీరుగాడు వాళ్ళని రెచ్చగొట్టేవాడే తప్ప చేయించే దమ్ము ఇప్పుడు లేదు. వాడిని మనం తక్కువ మంచి వేయకూడదు, అలాగనే ఎక్కువ అంచనా కూడా వేయకూడదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? కంపెనీ విషయాలన్నీ నేను చూసుకుంటాను. మనం ఈ రోజు అనకొండకి డబ్బు పంపాలి. ఊళ్ళందరి దగ్గర కరెక్ట్ చేసేసావా? వాడికి ఇవ్వాల్సిన 2 లక్షలకు 10,000 తగ్గాయి సార్. అది మీరు ఇస్తే ఆ 2 లక్షలు వాడు మొఖాన కొడతాను. ఇలా ఎన్నాళ్ళు కుమార్? అది ఆ భగవంతుడికే తెలియాలి సార్. ఇక్కడి నుంచి నువ్వు ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఏం చేస్తాడో చూద్దాం. అనకొండ సంగతి మీకు తెలీదు. వాడికి కోపం వస్తే ఈ ఊరి మీద పడి మొత్తం దోచుకుంటాడు. అవును రాజా, ఈసారికి డబ్బిచ్చి తర్వాత ఆలోచిద్దాం. డబ్బు సిద్ధం చేసావా? వెంటనే ఇచ్చేయ్. పనులున్నాయి. మీ డబ్బు సిద్ధంగానే ఉంది కుమార్. ఆ డబ్బు తెచ్చి వాళ్ళకు ఇవ్వు. అలాగే సార్. ఎవర్రా మీరు? మీ పాలట ఎముళ్ళవురా. మాకే ఎదురు తిరుగుతున్నారా? బ్రతకాలని లేదా? మేము
మేము బ్రతకడం కాదు బే, మిమ్మల్ని బ్రతకొండిగానే తగలబెడతాం. అంతటి మనగల్లా మీరు? అనుమానంగా ఉంటే చెప్పు. అటో రెండు ఇటో రెండు ఇస్తే ఎగిరి వెళ్ళి అనుకున్న కాళ్ళ దగ్గర పడతావు. రవివర్మ కిరాయి రౌడీలు పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఇది బెదిరింపు కాదు బే, మిమ్మల్ని బ్రతకొండగానే తగలబెడతాం. వెళ్ళి మీ అనకొండగాడితో చెప్పు. అయ్యా బాబు అని అడుక్కుంటే 5వ 10వ పడేస్తాం. అంతేగాని లక్షల లక్షల డబ్బు ఇవ్వటానికి వాడు అమ్మమ్మోడు సొమ్ము ఇక్కడ తాగలేదని చెప్పండి. మా బాస్ అంతటి మాట అంటావా? ఎవడా మీ బాస్? వాడిని ఒకసారి ఇక్కడ రమ్మను, ఊరితో తంతాను. మా బాస్ సంగతి మీకు తెలియదురా. మీ ఇద్దరిని నల్లిని నలిపినట్టు నలిపి పడేస్తాడు. తెలీదు. మేము తలుచుకుంటే మీ బాసు గుండికి ఇచ్చి గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తాం. ఏం కూసావురా? మా వాడినే తండుతారా? మీ అంతు చూస్తాను. ఇక్కడ పల్లాటి మొనగాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర మీ ఆటలేమీ సాగవు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏయ్! మర్యాదగా డబ్బు ఇవ్వండి, లేదా ఇప్పుడే స్వర్గం రంబలా ఉంది. ఎవరు అనుభవించక ముందే అనుభవించి మీకెవరు దక్కకుండా నిర్దక్షిణగా కాల్చి పడేస్తా. అక్కడి నుంచి దగ్గర రెచ్చిపోయారు కదరా, ఇప్పుడు రెచ్చిపోయి చూద్దాం. అయితే చూడరా పిచ్చిరా కొడక. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఈ తొందరపాటు మనకు చాలా ప్రమాదం సార్. ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరిది వాళ్ళకి ఇచ్చే. అలాగే సార్. థ్యాంక్ యూ రాజా. నీ ప్రాణాలకు తెగించి మరీ నన్ను కాపాడు. అది నా కర్తవ్యం రోజా. వాడి చేతిలో తుపాకీ చూడంగానే నాకు చాలా భయమేసింది. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు ఎలాంటి ప్రమాదం జరగనివ్వను రోజా. ఈ రోజు నువ్వు చేసిన సాహసం నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. నేను నీకు జీవితాంతం తోడుంటాను రోజా. నీకు ఏ ఆపదలు రాకుండా నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను.
వసంతాయి వస్తున్నా కోకిలమ్మ కవు